వెల్కమ్ బ్యాక్ వ్యూయర్స్. మీ కాల్ చేసిన నెంబర్ 0863227289 అనమాట. అండ్ టాపిక్ ఏంటంటే సినిమాలు అంటే ఇండస్ట్రీ పర్సన్ ఒక ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి పిల్లల మీద ఏమాత్రం ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పట్లో చాలామంది అనుకుంటున్నారు సినిమాలు చూసి మా పిల్లల పాడైపోతున్నారని. సో దాని గురించి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. బట్ ఎనీవేస్ ఇంకా కొన్ని డీటెయిల్స్ మన సినిమా గురించి తెలుసుకోవాలి కాబట్టి మీ ద్వారా నా మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. నాకు కూడా అడగాల్సిన క్వశ్చన్స్ ఇండస్ట్రీ పరంగా సో అడుగుతున్నాను. అండ్ ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ అంటే ఒక రైటర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఒక ఫిలింకి సంబంధించి సీన్స్ అంటే ఇన్ని సీన్స్ ఉంటాయి అని ఎలా తెలుస్తుంది నాకు? ఫస్ట్ కథ రాసుకునేటప్పుడు బ్రీఫ్గా కథ రాసేస్తుంది. ఆ తర్వాత సింగిల్ లైన్ ఆర్డర్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఓకే, సింగిల్ లైన్ ఆర్డర్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్కడ దాకా ఆగుతుందో అక్కడ వరకు వచ్చిన వేరియేషన్లో సీన్స్ తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఒక పిక్చర్కి 60 నుంచి 63 సీన్స్ సరిపోతుంది. ఓకే, ఇంకా చిన్న సినిమా అనుకోండి సీన్ వేరియేషన్ దొరుకుతుంది 56 ఆ రేంజ్కి వస్తుంది. ఓకే, ఈ మధ్యలో మళ్ళీ సాంగ్స్ ఫైట్స్, ఈ ఫైట్స్ సాంగ్స్ స్క్రిప్ట్లో ఉండదు, కథలో మేము ఇన్వాల్వ్ చేయం. ఓకే, కథకి అవసరం అయితే ఫైట్స్ అనేది మేము యాడ్ చేస్తాము. బట్ సాంగ్స్ అనేది ఎక్కడెక్కడ అనేది యాజ్ డైరెక్టర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్టర్గా చూసుకుంటారు. బట్ యాజ్ కంపేర్డ్ ఇంకోటి ఏంటంటే నాతో పాటు వాళ్ళకి డౌట్ ఉంది. ఏంటి ఆ డౌట్ అంటే నాతో పాటు అంటే నేను అనుకున్న డౌట్స్ వాళ్ళకు ఉండొచ్చు. సో అందుకే అడుగుతుంది ఏంటి ఆ డౌట్ అంటే ఇప్పుడు సీన్లోంచే సాంగ్ వెళ్తుంది. సో అలాంటప్పుడు ఆ సాంగ్ కూడా మీకు తెలిస్తేనే ఆ సీన్ ఇంకా బాగా పండిస్తారని చెప్పి. అవును, సీన్లో నుంచి సాంగ్ వెళ్తే ఏమైందంటే సీన్ కంటెంట్ దెబ్బతినకుండా సాంగ్లో కూడా అవార్డ్స్ వస్తాయి. ఓకే, అది ఎలా ఉంటుందంటే కొన్ని మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి. సాంగ్ బ్యాక్గ్రౌండ్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడ జరిగేదంతా మొత్తం తెలుగు మాంటేజ్ షార్ట్స్ పడతా ఉంటుంది. అదైతే మేము ఈజీగా ఇంకా చాలా ఇంట్రెస్ట్గా కూడా రాస్తున్నాం. ఇంకా అది సాంగ్లో నుంచి ఈ సీన్లో నుంచి సాంగ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఈ సీన్కి ఆ సాంగ్ కంపల్సరీగా కావాలి అనుకుంటే ఇప్పుడు హీరో హీరోయిన్ ఊహించుకొని ఒక మెలోడీ సాంగ్ వెళ్ళింది అనుకోండి, దానికి మా ఇదే ఉండదు. అదే ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ ఉంటుంది, కొన్ని ఒక ఫైట్ కానీ ఒక ఫైటింగ్ ముందు కానీ ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, వాటిలో మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మీకు ఇష్టమైన మూవీలోనే తుడుచుకుంటే పోతుందంటే 199 సార్లు తుడుచుకోవడానికైనా నేను రెడీ, అదే నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. సో ఈ డైలాగ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే ఇంకా స్క్రీన్ షాట్కి వెళ్ళకముందే మీకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది, ఎలా చెప్తే బాగుంటుంది అని. అవును, సో దాంట్లో మీరు ఎప్పుడైనా అలాంటి ఎక్స్ప్రెషన్స్లో పార్టిసిపేట్ చేశారా? అంటే యాజ్ దగ్గర నుంచి చూసాం కానీ పార్టిసిపేషన్ చేయడం అనేది చేయలేదు. సో రవితేజ గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్? రవితేజ ఆయన కూడా వన్ ఆఫ్ ది లెజెండ్ యాక్టర్. ఓకే, చాలా ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాడు ఇంత కష్టపడ్డారు అని అంటే రవితేజ. ఓకే, రవితేజ అంత కష్టపడిన తర్వాత ఆ స్టేజ్కి వచ్చాడు. బట్ ఆయన కష్టపడుతున్నాడు. ఎందుకు అంటే నేను కంటుంది ఎందుకంటే పిల్లల మీద ప్రభావం చూపిస్తానని అంటున్నారు కదా ఇందాక. పిల్లల మీద ప్రభావం ఎందుకు చూపిస్తుంది అని అంటే సినిమా బేసికల్లీ యూనివర్సల్ లాంగ్వేజ్. ఓకే, చదువుకునేటప్పుడు సబ్జెక్టులు 6 ఉంటాయి, సినిమాలో 9 నవరసాలు అనేది ఉంటుంది. అది ప్రతి ఒక్క మంచి జీవితం. అది ఒక జీవితాన్ని మినిమం 2.5 అవర్స్లో వాడికే తెలియకుండా ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. సో అది పిల్లల మీద ప్రభావం అసలు 100% చూపిస్తుంది అని అంటే అది నేను ఒప్పుకోను. ఓకే, సో ఇంకోటి చూపిస్తుందంటే అది ఒప్పుకోవాలని చెప్పి చాలామంది ఇంతమంది మేము మాట్లాడినప్పుడు కూడా లైవ్లోనే. సో మన రెగ్యులర్ కాల్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఒక్కొక్కసారి మేము టాపిక్ మాట్లాడుతూ ఉంటాం. అఫ్కోర్స్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ 2 days 3 days అయ్యింది, ఎన్ని డేస్ అయింది మీరు గుంటూరు వచ్చి? నేను వచ్చి ఒక 15 days అయింది. ఈ మధ్యలో నేను 3 days మీ ఎంబీ గారిని కలవాలి. ఓకే, ఈ 3 daysలో నా ఎంబీ గారిని కలిసాను అంటున్నారు కాబట్టి 3 daysలో ఎప్పుడైనా యువత టీవీ చూసారు? చూసాను. సో ఎప్పుడు చూసారు? లాస్ట్ టైం ఇది షార్ట్ ఫిల్మ్ ఒకటి వస్తుందని చెప్పేసి తను మొన్న చెప్తే నాకు చూసాను. ఓకే, ఎనీవేస్ యాక్చువల్గా చేశారు ఏదోలేండి. సో దాని గురించి ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దాంట్లో ఇప్పుడు మీకు షార్ట్ ఫిలిమ్స్ అనేసరికి ఇది ఒకటి గుడ్ పాయింట్. షార్ట్ ఫిలిమ్స్లో చాలామంది గుంటూరు యువకులు చాలామందికి ఇష్టమైన షార్ట్ ఫిలిమ్స్ తీయడం, వాళ్ళందరూ ముందుకు రావాలి అని చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి యూట్యూబ్లో కూడా నేను చాలాసార్లు చూసాను. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, దీనివల్ల యూజ్ ఏంటి? వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు కానీ అందులో కూర్చొని యూట్యూబ్లో కూర్చొని ఈ టాలెంట్లో ఉన్న వాళ్ళని తీసుకొని వీళ్ళతో సినిమా తీయాలన్న ఐడియా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్ అనేది కూడా అనిపించి చెప్పాలంటే ఒక పిక్చర్కి వచ్చేసి మినిమం ఒక 60 to 70 డైలాగ్స్ ఉంటాయి. మీరు ఇచ్చేది మెసేజ్. ఒక మెసేజ్ అంటే ఆ మెసేజ్ మొత్తాన్ని మీరు ఒక ½ hour షార్ట్ ఫిల్మ్ చూపిస్తే ఆ మెసేజ్ మొత్తానికి సంబంధించిన ఒకే ఒక చిన్న డైలాగ్తో సినిమాలో చూపిస్తాం. ఒక డైలాగ్లో మొత్తం వస్తుంది. ఆ బ్రెయిన్ ఉన్నోళ్ళే కదా ఆ డైలాగ్లో ఉంది. విన్నాక మనం కూర్చుకుంటే పోతుంది అనుకుంటాను. దాంతో స్టార్టింగ్ చేయొచ్చు మీరు యాక్చువల్లీ, మీకు ఎక్స్పీరియన్స్ మీకు కావాలి. సో అలా ఉంటుంది కంటెంట్. ఓకే,
సో ఇంకోటి ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్కి చాలా మంది స్పాన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎలాగో ఇండస్ట్రీ పర్సన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా స్పాన్సర్షిప్ కోసం మీరు అడిగి ఉంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళని చెయ్యొచ్చా, స్పాన్సర్షిప్ చేయకూడదా, ప్రొడక్షన్లోకి వచ్చే వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా ఇచ్చే సలహా ఏమైనా? తీసి షార్ట్ ఫిలిం తీసేసిన తర్వాత వాటిని ముందు అప్రోచ్ అవ్వాలి. షార్ట్ ఫిలిం తీసేసిన ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ జరుపుతాం. సినిమాకి వచ్చిన వాళ్ళకి నీ దగ్గర యాక్టింగ్ ఏముంది, నీ దగ్గర టాలెంట్ ఏముందని అడుగుతాం. అడగకుండా లైవ్ ఇస్తారు మీరు. షార్ట్ ఫిల్మ్ చేసిన సిరీస్ తీసుకొని నా మంచి ప్రొడ్యూసర్ డేట్స్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక టైం తీసుకొని ఒక ల్యాప్టాప్ లాంటి తీసుకొని వెళ్ళి చేసింది చూపించిన వెంటనే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా అన్నప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. షార్ట్ ఫిల్మ్ చేసిన ఒక డైరెక్టర్ తీసుకెళ్ళాడు అనుకోండి, సార్ నా దగ్గర ఒక కథ ఉంది, దీన్ని ఇలా డైరెక్షన్ చేస్తాను అని చెప్పుతూ ఆయన టాలెంట్ చూసిన తర్వాత అది మాట్లాడడానికి ఉండదు. నమ్మకం ఉండదమ్మా నీ మీద, చేయగలవో లేదో ఇట్లాంటి మాటలే ఉండవు. ఇక ఆలోచన అనేది వస్తుంది. ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి ఆలోచన తెప్పిస్తే షార్ట్ ఫిల్మ్స్ ఇస్ ఆల్సో కమింగ్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే. హలో నా పేరు రమేష్ అన్న. రమేష్ ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా అన్న. సో స్టూడియోలో నాతో పాటు ఫణేంద్ర గారు ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ రైటర్, డిపార్ట్మెంట్ అన్నమాట మన ఇండస్ట్రీ సైడ్ నుంచి. సో టాపిక్ ఏంటంటే యాక్చువల్గా సినిమాలు నిజ జీవితంపై పిల్లల నిజ జీవితంపై ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి. సినిమాలు ఇండస్ట్రీ పర్సన్ ఉన్నారు కాబట్టి సినిమాలు పిల్లలపై అంటే యూత్ మీద పిల్లల మీద ఏం ప్రభావం చూపిస్తున్నాయి. ఇదే కదా నా టాపిక్. ముందు ఫణేంద్ర గారికి నేను హాయ్ అండి. బాగున్నారు సార్? ఓకే. దీని గురించి సినిమాలు ప్రభావితం చూపిస్తున్నాయని అన్నమాట, ఆ కాన్సెప్ట్ నేను నమ్మనండి. సినిమాలు చూసి మీరు నేర్చుకోసం అన్న మాట అయితే నేను నమ్మను. ఎందుకంటే మరి సినిమాల్లోనే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. మళ్ళీ అదే సినిమాలో స్మోకింగ్ హీరో తాగుతా చూస్తారు. అదే సినిమాలో మరి హీరో కూడా మళ్ళీ స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. మరి అదేందో నాకు ఇంతవరకు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, నాకు అది అర్థం కాదు. కాన్సెప్టే నాకు అర్థం. ఇల్లు మళ్ళీ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు, మరి అదే సినిమాలో హీరో కూడా డ్రింకింగ్ చేస్తారు. ఓకే. ఇంకోటి రమేష్, సో సినిమా పరంగా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడిగి. సినిమా పరంగా అంటే నాకు పెద్దగా డౌట్స్ ఏమి ఉండవండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సినిమాలు నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న సినిమాలు కొంచెం మరీ మోరల్ వాల్యూస్ కాకుండా మరీ అసలు చూడటానికి కూడా వీలు లేకుండా తీస్తున్నారు. కొంచెం మంచి సినిమాలు అంటే ఓనమాల లాంటి రాజేంద్ర ప్రసాద్ గారు తీశారు రీసెంట్ ఫిలిమ్స్లో. ఓనమాల ఒకటి, జర్నీ ఒకటి నేను ఈ మధ్య కాలంలో చూసిన ది బెస్ట్ ఫిలిమ్స్. అది ఎట్లాంటి ఫిలిమ్స్ రావాలని ఈ ఫణేంద్ర గారి తరపు నుండి రావాలని కోరుకుంటూ. ఇంకోటి రమేష్, ఫణేంద్ర గారు పక్కా గుంటూరు వాసి. సో ఆల్మోస్ట్ 8 years 6 years అయ్యిందన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళి. అంటే మధ్యలో వస్తూ వెళ్తున్నారు, బట్ ఈ జర్నీలో చాలా వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? నువ్వు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతాను. ఓకేనా? కాకపోతే ఏంటంటే అన్న, అయితే జనాలు ఏంటంటే చిన్న సినిమాలు అయితే చూడరు, అది ఇది అని అంటారు. జనాలు కూడా మైండ్ సెట్ అనేది ఉందన్న. సినిమా ఏదైనా మనం నచ్చితే చూస్తాం, హీరోని చూసి హీరోయిన్ చెప్తాం. నా పాలసీ అది కాదు. స్టోరీ నచ్చితే సినిమా నచ్చితే నేను వెళ్తాను, 100 సార్లు చూస్తాను. జర్నీ అయితే నేను 10 times చూస్తాను. అదే అట్లా ఓనమాలు కూడా 4-5 సార్లు చూసాను. నచ్చితే జనాల్లో ఏంటంటే ఆ మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ తగ్గట్టు మన డైరెక్టర్లు కానీ మన ప్రొడ్యూసర్లు కానీ దానికి తగ్గట్టు ఇప్పుడు ఫలానా ఒక టాప్ హీరో ఉన్నారంటే ఆ టాప్ హీరో రేంజ్ కాకుండా 4 fights, పెద్ద హీరోయిన్, మళ్ళీ ఆయనకు ఒక విలన్ చూసి ఆ యాంగిల్లోనే తీస్తున్నారు. కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక నీట్ పరంగా ఇంకో పరంగా తీయాలనేది అటు డైరెక్టర్లు ధైర్యం చేయలేకపోతున్నారు. వాళ్ళు డైరెక్టర్లు ధైర్యం చేసినా కానీ అది ఆడట్లేదు. మరి నాకైతే అది అర్థం కావట్లేదు. ఓకే. సో రమేష్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకేనా? ఓకే. సో కాల్ అయిపోయింది. నేను లాస్ట్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను రియల్లీ సారీ అండి, కాల్ తీసుకోవడానికి టైం కూడా లేదు, 1/2 hour ప్రోగ్రామ్. సో ఇదేంటంటే మోరల్ వాల్యూస్ లేకుండా కూడా సినిమాలు చేస్తున్నారు ఈ మధ్యన. ఎగ్జాక్ట్లీ రైట్ అంటాను నేను. మరి మీరు దానికి ఏం చెప్తారు? యాక్చువల్లీ మోరల్ వాల్యూస్ ఓనమాలు ఓనమాలు జర్నీ ఇలా చెప్పాడు. మంచి మూవీ. ఈ మూవీ గురించి కాకుండా నేను ఒక చిన్న చెప్పాను. బాగా డిస్కషన్స్ బాగా స్పీడ్గా ఒక మంచి ఫస్ట్ వేరేలో నడుస్తున్నాం. ఒక మినిమం ఒక 1/2 hour జర్నీ చేసాం. కాసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతాం ప్రశాంతత కోసం. ఈ సినిమాల మధ్యలో ఇలాంటి ఓనమాలు ఇలాంటి సినిమాలు కూడా జస్ట్ రిలాక్స్ లాంటి వాటి మీదే సినిమా ఇండస్ట్రీ మొత్తం తీయాలి, అందరూ అలా మారిపోవాలని అంటాం. అతను అడిగింది బాగుంది.
అలాంటివి కూడా రావాలండి, ఎక్కువ రావాలి. రాజేంద్ర ప్రసాద్ గారితో జ్ఞానలుగురు, మిస్సేవిలాసి, ఇది అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మన దగ్గర ఆర్టిస్ట్. వాళ్ళు కూడా ముందుకు వచ్చి నేను కూడా చేస్తున్నాను ఇలాంటి మూవీస్ అని అన్నప్పుడు అలాంటి మూవీస్ వస్తుంటాయి. పూరి జనం లాంటి వాళ్ళు, అట్లా ఓనమాల్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు కూడా పుడతారు. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈజీ మనీ కోసం సినిమాల్లోకి వచ్చేసి అని చెప్పి చాలా మంది, నేను ఒకరిని, ఈజీ మనీ కోసం ఈవెన్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు వచ్చేస్తే నిజంగానే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారంటే అఫ్కోర్స్ కొంతమంది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో చాలా క్యాస్ట్ ఫీలింగ్ అని కూడా నేను విన్నాను. సో దీని గురించి కూడా మీకు యాక్చువల్లీ ఇదంతా వర్క్. దీన్ని పట్టించుకుంటే ఏమైందంటే నా వరకు నేను చేసుకోలేదు. క్యాస్ట్ అనేది పక్కన పెట్టేసి టాలెంట్ వెళ్ళే లాస్ట్కి బయటకు వచ్చేది. క్యాస్ట్ని పట్టించుకున్నోడి దగ్గర టాలెంట్ ఉండదు. క్యాస్ట్ని పట్టించుకోకుండా వాడు ఉన్నాడు అంటే వాడు నిజంగా వెల్ టాలెంటెడ్. వాడు ఇంకో 100 మందికి లైఫ్ ఇవ్వదు. క్యాస్ట్ని పట్టించుకున్నాడు క్యాస్ట్ వాడికి మాత్రమే ఇవ్వదు. అలాంటిది నేను అసలు పట్టించుకోను. క్యాస్ట్ బిల్డింగ్ ఉన్న వాళ్ళ దగ్గర నేను అసలు పనిచేయడానికే ఎక్కువ. సినిమా అనేది ఒక క్యాస్ట్ నా దృష్టిలో. సినిమా చేసుకున్న వాళ్ళందరూ ఒక క్యాస్ట్. సినిమా మనుషులు అంటే నా దృష్టిలో వాళ్ళ, బికాజ్ ఎందుకంటే నా మిగతా జర్నీ అంటే కావాల్సిన సినిమా ఇండస్ట్రీలో. ఓకే, ఫైనల్గా మదర్ వాళ్ళకి కొత్తగా వచ్చే ఎవరైనా నటినట్లు ఉంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్ వస్తుంది ఇండస్ట్రీ తరఫు నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదో ఆలోచించేసి గబక్కన బయలుదేరేసి ఇండస్ట్రీకి మాత్రం రావద్దు. మీలో టాలెంట్ ఉందని ముందు మీ పేరెంట్స్ దగ్గర పూజ చేసుకుంటే రండి. వాళ్ళని ఒప్పించి వస్తే ఇక్కడ ఎంతమంది అని ఒప్పించవచ్చు. వాళ్ళిద్దరిని ఒప్పించలేదంటే ఇక్కడ ఎంతమందిని ఒప్పించినట్టు మాత్రం కాదు. వాళ్ళిద్దరు ఏ రోజైతే ఒప్పుకుంటారో తల్లిదండ్రి తర్వాత దైవం. నువ్వు దైవం ఆ ఫీల్డ్కి వచ్చినప్పుడు తల్లిదండ్రులను ఒప్పించినట్టు. ఓకే, ఒప్పుకోవడానికి కూడా పేరెంట్స్ ట్రై చేయండి. సో ఆబ్వియస్గా సంజయ్ గారు చెప్పినట్టు ఆత్మపరిశీలన చేసుకుంటే అమ్మా నాన్న మించిన దైవం ఎవరు ఉండరండి. సో ఆబ్వియస్గా మీరు ఒకవేళ టాలెంట్ ఉంటే కనుక, మీలో చాలా మందికి టాలెంట్ ఉంటుంది అఫ్కోర్స్ డెఫినెట్గా, మీరు అందరూ ఒకవేళ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకుని వాళ్ళు ఒప్పుకుంటే కనుక అప్పుడు స్టెప్ వేయండి. బికాజ్ మీ అమ్మా నాన్నకి ఇంకా అమ్మ అక్కల దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఈ విషయంలో పర్టికులర్గా. వాళ్ళని ఒప్పించాలంటే మదర్ అండ్ ఫాదర్ ముందు ఒప్పుకోవాలి, అప్పుడు కనుక చెప్పుకుంటారు. అండ్ ఇండస్ట్రీని కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనుకోండి మీరు, అలాగనుకుంటేనే అక్కడ సక్సెస్ అవుతారు. బట్ ఎనీవేస్ ఇవాళ 1/2 అవర్ మన టాపిక్ జోన్ అయిపోయింది. 8:30 వరకు ఎలాగో మనకి 6 to 8:30 ఇదే జరిగింది కాబట్టి గాయత్రి జూనియర్ కాలేజ్ ఫంక్షన్. ఎనీవేస్ మళ్ళీ రేపు ఈ ముందు రమ్య ఉంటుంది టాపిక్ జోన్లో. అంతవరకు ఈ చేతిని అండ్ సరేంద్ర గారి తరఫు నుంచి ఈ అసహ్యంగా బాయ్.